హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియో కొంచెం హోప్ ఇస్తుంది. ఇంక ఈ రోజు అయితే కనుక సాయంత్రం నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను అనేది మీకైతే కనుక చూపించాలనుకుంటున్నాను. నేను ముందు పొడుగుని లగ్గానే నాకు కొంచెం కాఫీ టీ పడుకోవాలి. టీ పొడి లేదు, చూసుకోలేదు. కాఫీ పొడి ఉంది, ఎందుకంటే కాఫీ కలిపిస్తున్నాను. కాఫీ తగిన దాంట్లో బట్టలు మడతెట్టేసి అంట్లు తోమి ఇల్లు గుమ్మాలు తుడిచిన దాంట్లో సాయంత్రం టిఫిన్లు వేయాలి. ఎందుకంటే మా ఇంట్లో గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా వంకాయలు, బెండకాయలు, దొండకాయలు తప్ప ఏమి ఉండదు. దాని మూలంగా మా వాళ్ళు, మా పిల్లలు, మా ఆయన కూడా పొద్దున్న తింటారు బాగానే, మధ్యాహ్నం సాయంత్రం మాటలు ముద్దు తిప్పేస్తారు, తినరు. దాని మూలంగా సాయంత్రం టిఫిన్ వేస్తాను. చపాతీ చేస్తానంటే మా పిల్లలిద్దరూ పూరి ఏమంటున్నారు. అందుకే ఇంకా పూరి పిండే కలపాలి, దానికి కుర్మా చేయాలి, అన్నీ చేయాలి. ప్లీజ్ అండి, ఈ వీడియో కన్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. నెక్స్ట్ చూపిస్తాను. పైన చాలా గాలి వేస్తుందండి, చాలా సాయంత్రం పూట చల్లగా ఉంటుంది గాలి అయితే కనుక. అసలు బట్టలు మడతెత్తాను, ఇలా పెడతాను ఇక్కడ టేబుల్ మీద, పడిపోతాయి కిందకి. సో మడతెట్టిన సతకపోతే కింద పడిపోతాయి. అది కుర్చీలు వేసేసాను మొత్తం అని కూడా మడతలు వేసి కింద. పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు సాయంత్రం పూటలండి, చక్కగా వేసవకాలం లీవులు కదా సరదాగా. వాళ్ళ లైఫ్ బాగుంటుంది, ఎలాంటి బాధాబందీ లేకుండా ఆడుకుంటున్నారు. చూసారుగా ఇక్కడ వెనకాతలే మాకు ఇంటి వెనకాతల పొలాలు కోతకు వస్తున్నారండి. ఎంత బాగుంటుంది వెనకాతల సాయంత్రం పూటలు కూర్చుని, నాకు చాలా ఇష్టం ఇలాగైతే కనుక. ఇక్కడ గోధుమ పిండిలని ఇది బొంబాయి రవ్వ కలిపితే బాగుంటుంది కదా. అంటే నేను చపాతీకి కొంతమంది పూరీకి వచ్చి మైదా పిండిని గోధుమ పిండి 2 కలుపుతారు కదా. నేను గోధుమ పిండి ఒకటే కలుపుతాను. గోధుమ పిండి కొంచెం బొంబాయి రవ్వ వేసాను, పూరి పొంగుతుంది కదా బాగా. ఏం చేస్తున్నా? ఏమాటది? పిండి కలిపింది నీకు ఇచ్చేస్తే మరి నేనేం చేయను? సగం ఇచ్చేనా? సగం ఇస్తే మరి మీరు తింటాం మానేస్తారా? ఎందుకు ఎందుకు ఏం బొమ్మలు? శివుడు బొమ్మ చేస్తావా? బంగాళదుంపలు కొనేవాళ్ళు సరిపోతుంది, ఎందుకంటే నేను ఆయన తింటాం, మా పిల్లలు తింటారు కర్రీ వచ్చి. వాళ్ళు పూరి అని చపాతీ ఏమైనా కర్రీ వేసుకుని తింటారు, పంచదార వేసుకుని తింటారు. వాళ్ళు అదే అలవాటు నాకు వచ్చింటారు. లాస్ట్కి వెళ్ళితే మా అబ్బాయి పిండి కొద్ది తీసుకున్నాడు, ఆడుకుంటాడండి.
తింటారా? చాలా బాగుంది. నేను చేసాను కూడా నా బాగానే ఉంటుంది కదా. అమ్మ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. చేసామా? మా అమ్మాయి చూసారా, చదువు అలాగే చదువుతుంది, పని కూడా అలాగే చేస్తుంది. నేను ఇప్పుడు దాకా చేసి ఉన్నాను కదా, నాకు కొంచెం కాళ్ళు అవుతుంది ఎండకి ఉడికి కనేసి అలా కూర్చున్నాను. వాళ్ళ నాన్న ఇప్పుడు టిఫిన్ ఏమన్నాడు వచ్చిన తర్వాత, ఇంక చేస్తుంది, నాకు సాయం చేస్తుంది. నేను ఒత్తిసి ఇస్తానమ్మా, నువ్వు కాలుద్దుగా అని అంటుంది. సరే అనుకున్నాను. ఏదైనా సరే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అలాగే ఉంటుంది కదా. చదువు కూడా అలా బాగా చదువుకుంటుంది, చాలా బాగా చదువుతుంది. టీచర్లు కానీ మిస్లు కానీ అందరూ మెచ్చుకుంటారు పాపనైతే కనుక. పని కూడా అలాగే నేర్చుకుంటుంది, ఏదైనా సరే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది. అందుకే అంటారు ఇంటికి ఆడపిల్ల ఉండాలి అని. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. రాగి చావ పొద్దునకి ఇప్పుడే కలిపేసి ఉంచేస్తాను. పొద్దున్న ఆయన వెళ్ళేప్పుడు మాత్రం మజ్జిగ కలిపేసి ఇస్తాను, పట్టుకెళ్ళిపోతాను పనికి వెళ్ళినప్పుడు. ఈ టిఫిన్ వేస్తే నాకు ఇదే ఇబ్బంది. అన్నం అయితే అన్నం కూర అయితే ఒకసారి వండి పక్కన పెట్టేస్తాను. టిఫిన్ అనుకోండి ఎవరు తిన్నప్పుడు అప్పటికప్పుడు వేయాలి. ముందుగా వేస్తే ఇవి బాగోవు కదా, తినలేం కదా. నాది పిల్లలది అయిపోయింది, ఆయనకి మళ్ళీ చేసి పెట్టాలి. ఆయన ఇప్పుడే వచ్చారు, ఇంతకుముందే వచ్చారు, ఒక పావు గంట అవుతుంది. మళ్ళీ ఆయన చెయ్యాలి. ఈ ఎండకేమో పొయ్యి దగ్గర ఉండాలంటే. సాయి ఏం చేస్తున్నా? సాయి పూరి చేస్తున్నా. దేని చేత చేస్తున్నా? కర్ర. ఇంకా ఇది వాటర్ బాటిల్తో మీకు మీరు ఎవరైనా చేస్తారా చెప్పండి. మా అబ్బాయి టాలెంట్ లో ఉన్నాడు. సార్ పూరిని వాటర్ బాటిల్తో పిండి కలిపానంటే చాలు ఇలా ఆటలాడతారు మా ఓడొచ్చి. మీకు ఎవరికైనా సరే కావాలంటే అలా వాటర్ బాటిల్ ట్రై చేసుకోండి. చూపి సాయి. ఇప్పుడు అదేంటి నేను ఆపాలా? నేను ఆపినది దమని ఇది అయ్యాక చెప్తాను నాకు కంగారు.